ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు దొనకొండ మండలంలో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో పాటు హెల్మెట్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు పర్యవేక్షణలో దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా దొనకొండ పట్టణ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి చలానాలు విధించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో బ్రిటిష్ కాలం నాటి ఫైరింగ్ రేంజ్ కు చెందిన సుమారు 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని డ్రోన్ కెమెరా సహాయంతో పరిశీలించారు. ఆ భూమిపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి రహదారులపై అక్రమంగా విస్తరించిన దుకాణాలు, షాపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆటో స్టాండ్ కు చెందిన డ్రైవర్లకు కూడా సరైన పార్కింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, రోడ్ల ఆక్రమణలు, నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలతో పాటించాలని కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని తెలిపారు.